జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య అతిథి ఈరోజు సింగం చెరువు తాండాలో అత్యంత అద్భుతంగా నిర్మాణం జరిగిన 176 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ రాష్ట్ర హోంశాఖ మరియు కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రివర్యులు పెద్దలు నాయన నరసింహారెడ్డి గారికి, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు సహచర మిత్రులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారికి, గౌరవనీయులు పెద్దలు స్థానిక పార్లమెంట్ సభ్యులు మల్లారెడ్డి గారికి, గౌరవ నగర ప్రథమ పౌరులు ఈ నియోజకవర్గం నుంచే చెర్లపల్లి డివిజన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ నగర అభివృద్ధిలో మరి భుజం భుజం కలిపి పనిచేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగుతున్న యువ మేయర్ గారు బొంతు రామ్మోహన్ గారు, అదే రకంగా గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు కాటేపల్లి జనార్దన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు సహచర మిత్రులు దేవరకద్ర నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన ఆలా వెంకటేశ్వర రెడ్డి గారు, మేడ్చల్ నుంచి విచ్చేసిన మల్పెద్ది సుధీర్ రెడ్డి గారు, గౌరవ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ గారు, మన గిరిజన కార్పొరేషన్ చైర్మన్ గారు గాంధీ నాయక్ గారు, గౌరవనీయులు మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ హౌసింగ్ శ్రీమతి చిత్రా రామచంద్రన్ గారు, గౌరవనీయులు మన నగర కమిషనర్ గారు డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, గౌరవ జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి గారు, గౌరవ అడిషనల్ కమిషనర్ హౌసింగ్ని ప్రత్యేకంగా బాధ్యతగా తీసుకున్న భారతి హోలీకేరి గారు, గౌరవ చీఫ్ ఇంజనీర్ ఈరోజు ఎవరైతే మన గృహ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారో సురేష్ గారు, వారి మొత్తం బృందానికి, గౌరవ స్థానిక కార్పొరేటర్ ఈ డివిజన్కి సంబంధించి సోదరులు దేవేందర్ రెడ్డి గారు, అదే రకంగా సహచర కార్పొరేటర్లందరూ కూడా ఉప్పల్ నియోజకవర్గానికి, అదే రకంగా పక్క నియోజకవర్గం నుంచి ఇక్కడికి విచ్చేసిన కార్పొరేటర్లకి, వేదిక పైన ఆసీనులైన అధికారులకి, మీడియా మిత్రులకి, మరి ఒకవైపు సమయం 2 కొడుతుంటే కూడా చాలా ఓపికగా కూర్చొని ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్పంచుకుంటున్న మా గిరిజన అక్క చెల్లెలకు అన్నదమ్ములకి పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నిజంగా కూడా ఇందాక మిత్రులు ప్రభాకర్ గారు ఏ మాట అయితే చెప్పినారో, స్థానిక శాసనసభ్యుడిగా రాజకీయాలకు అతీతంగా ఏదైనా మంచి పని జరుగుతున్నప్పుడు బ్రహ్మాండంగా ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాన్ని అభినందించాలనే మరి సంస్కారవంతంగా వారు ఏదైతే మాట్లాడినారో ముందుగా వారికి నేను హృదయపూర్వకంగా ఒకసారి అందరు చప్పట్ల ద్వారా వారికి కూడా అభినందనలు చెప్పాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి, రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు, అప్పుడప్పుడు కొంత హద్దులు దాటే విమర్శలు, ఇవన్నీ కూడా చాలా చూస్తూ ఉంటాం. కానీ రాజకీయాలు ఎన్నికల వరకు వదిలిపెట్టి ఎన్నికల సందర్భంగా సిద్ధాంతపరంగా మనం ఏమైనా అనుకోవచ్చు, విమర్శలు చేసుకోవచ్చు. అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. బాగా పనిచేస్తే ఆశీర్వదిస్తారు, బాగా పనిచేయకపోతే ఇంటికి పంపడం కూడా అందరికంటే బాగా ప్రజలకే తెలుసు. కాబట్టి రాజకీయాల్లో ముఖ్యంగా ప్రజల సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఎలాంటి తారతమ్యం లేకుండా రాజకీయాలకు అతీతంగా రాజకీయంగా జరిగే కక్ష సాధింపు కార్యక్రమాలు కానీ వివక్షాపూరితమైన విమర్శలు కానీ వాటికి దూరంగా మెదలాలనే ఒక ఆలోచన వారు ఏదైతే ఈరోజు ఇక్కడ చెప్పినారో తప్పకుండా దాన్ని స్వాగతిస్తూ, అందుకే ఈరోజు భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు, మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా ముందుకు తీసుకొని పోతున్న ఘనత ఈ కొత్త రాష్ట్రమైన తెలంగాణకి సారథ్యం వహిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పి కూడా ఒకసారి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదివరకు మన దేశంలో అభివృద్ధి నమూనా అంటే, అభివృద్ధి మోడల్ అంటే ఒకనాడు కొన్ని రాష్ట్రాల పేర్లు చెప్పేది. మోడీ గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ రాష్ట్రాన్ని అక్కడి అభివృద్ధిని చూపి గుజరాత్ నమూనా దేశమంతా కూడా అమలు కావాలనే దిశలో ప్రజలు ఆలోచించినారు కాబట్టి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయినారు. గుజరాత్ నమూనా అభివృద్ధిని దేశం ఇదివరకు చూసింది, దాని గురించి చాలా చర్చ జరిగింది. కానీ నేను పక్కాగా ఆత్మవిశ్వాసంతో చెప్తా ఉన్నాను, రాబోయే సంవత్సరం తర్వాత భారతదేశంలోని మిగతా 28 రాష్ట్రాల్లో ఒకే ఒక్క రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి చర్చ జరుగుతుంది. అది ముమ్మాటికి మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ మాట నేను
ఆత్మవిశ్వాసంతో చెప్తున్న మాట తప్ప అహంకారంతో చెప్తున్న మాట కాదు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఈరోజు మనం ఇక్కడ ఏ డబుల్ బెడ్రూమ్ ఇళ్లనైతే ప్రారంభించుకున్నాము, సింగం చెరువు తాండాలోని గిరిజన సోదరుల కోసం సేవాలాల్ మహారాజుని స్మరించుకొని, వారి ఆరాధ్య దైవమైన ఆ దేవుణ్ణి స్మరించుకొని బ్రహ్మాండంగా ఈరోజు ఆ ఇళ్లలోకి అడుగు పెట్టడం జరిగింది. 176 ఇళ్లు నిర్మాణం చేసుకున్నాం. కానీ ఇక్కడ రాశి కంటే వాసి ముఖ్యం. ఎందుకంటే అల్టిమేట్గా ఈరోజు మీరు చూసినట్టయితే పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా మనం అక్కడ పెద్ద బోర్డు కూడా పెట్టుకున్నాం. డిగ్నిటీ హౌసింగ్ ప్రోగ్రామ్ అంటున్నాం మనం, దీన్ని సోషల్ హౌసింగ్ అనడం లేదు. గతంలో ఇండ్లు కట్టినారు, కట్టలేని కాదు. గత ప్రభుత్వాలు కూడా పేదవాడి కళను నెరవేర్చడానికి, సొంతిల్లు కావాలనే కళ నెరవేర్చడానికి గతంలో కూడా ప్రయత్నాలు జరిగినాయి, జరగలేదని కాదు. కానీ తూతూ మంత్రంగా పేదవాడు అంటేనే, పేదవాడు నివాసం ఉండే ఇల్లు అంటేనే కనీస సౌకర్యాల పట్ల కూడా ఆలోచన చేయకుండా, కనీసంగా ఆత్మగౌరవంతో ఉండే విధంగా ఆలోచన చేయకుండా, ఒక రకంగా కట్టినాము అంటే కట్టినాము అనిపించుకునేదానికి, కేవలం మాటలు మాత్రమే చెప్పేదానికి ఈరోజు కార్యక్రమాలు చేసినారు. ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నాను. ఒకే ఒక్క రూమ్ ఉంటే పేదవాడి ఇల్లు అన్నప్పుడు సోషల్ హౌసింగ్ అనేది గతంలో, సోషల్ హౌసింగ్లో భాగంగా ఒకటే రూమ్ ఉండే ఇల్లు ఇస్తే ఆ ఒకటే రూమ్లో కుటుంబం మొత్తం ఎట్లా ఉండాలి అని ముఖ్యమంత్రి గారి మనసులో తలెత్తిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఈరోజు ఉద్భవించిందే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పేదవాడి ఇల్లు అయినంత మాత్రాన ఆ పేదవాడు ఆత్మగౌరవంతో బతకకూడదనేది ఎక్కడా కూడా లేదు. కానీ గతంలో ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచనలు ఏనాడు కూడా చేయలేదు. కట్టినామంటే కట్టినాం అనిపించుకునేదానికి ఒకటే ఒక అర్ర, ఒకటే ఒక రూము, ఆ రూము 180, 130 చదరపు అడుగులు స్క్వేర్ ఫీట్లలో ఒక్క రూము. ఆ రూమ్లోనే తల్లి, తండ్రి, పిల్ల, పాప, గొడ్డు, గోద అందరూ కూడా అందులోనే ఉండాలి. ఎదిగి వచ్చిన పిల్లలుంటే ఎంత ఇబ్బంది ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది తప్ప మిగతా వాళ్ళకి అర్థం కాదు. ఆ ఉద్దేశంతోనే భారతదేశంలో 29 రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలో జరగని విధంగా, ఏ రాష్ట్రంలో చేయని విధంగా అద్భుతంగా ఈరోజు 560 స్క్వేర్ ఫీట్లలో 2 బెడ్రూమ్లు, 2 హాల్లు, 1 కిచెను, 2 టాయిలెట్లతో అద్భుతంగా ఈ ఇండ్ల నిర్మాణం చేసి దేశం మొత్తానికే ఆదర్శంగా నిలబడి, నిటారుగా నిలబడి ఆత్మగౌరవాన్ని చాటింది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది సామాన్యమైన విషయం కాదు. ఈ దేశంలోనే ఇదొక డిగ్నిటీ హౌసింగ్ కార్యక్రమం ఏదైతే ఉన్నదో, పేదవారి కోసం జరిగే గృహ నిర్మాణంలో ఒక కొత్త అధ్యాయానికి ఇక్కడి నుంచే మనం శ్రీకారం చుట్టబోతా ఉన్నామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు చెప్పాలి. గతంలో జరిగిన ఇండ్ల నిర్మాణంలో ఎన్ని రకాల ఇబ్బందులు ఉండేదో నాకంటే బాగా మీకే తెలుసు. 30% మీరేయండి, 30% మేమిస్తాం, 30% బ్యాంకు నుంచి లోన్ ఇప్పిస్తామని చెప్పి 3 రకాలుగా ఆ ఆదాయ వనరులను సమకూర్చే కార్యక్రమాన్ని పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి పేదవాడికి బ్యాంకు చుట్టూ తిరిగి 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 అడ్డం పడిపోయే పరిస్థితి వచ్చింది. ఆ కట్టే 180, 160 స్క్వేర్ ఫూట్ల ఇంటికి ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి వేధించి బ్రిడ్జ్ లోన్లని, ఇదని అదని ఆగమాగం చేసి మళ్ళీ అందులో బ్రోకర్లు, మధ్యదళారులు దూరి ఎక్కడికక్కడ లంచం ఇవ్వకపోతే ఇల్లు రాని పరిస్థితి. గతంలో కొన్ని గ్రామాల్లో అయితే అప్పుడున్న ప్రభుత్వ హయాంలో కట్టని ఇండ్లకు కూడా బిల్లులు ఎత్తుకున్నారు. ఉదాహరణకు నేను ఒక ఊరికి పోయినాను. పూర్వ వరంగల్ జిల్లాలో ప్రస్తుత పరకాల నియోజకవర్గంలో వరికోలు అనే ఒక ఊరున్నది. పరకాల మండలంలో వరికోలు అనే ఒక ఊరున్నది. ఆ ఊళ్ళో రికార్డులు చూస్తే 550 ఇండ్లు కట్టినట్టు రికార్డు ఉన్నది. కానీ ఊరికి పోతే 50 ఇండ్లు కూడా లేవు. ఆ 550 ఇండ్లు కట్టినట్టు, వాటికి డబ్బులు ఇచ్చినట్టు, మొత్తం డబ్బులు కూడా జారీ అయిపోయినాయి. ప్రభుత్వ ఖజానా నుంచి పోయినాయి పైసలు. ఎక్కడ పోయినాయి అంటే ఎక్కడ అంతు చిక్కని పరిస్థితి. నాయకుల జేబుల్లోకి పోయినాయా, ఇంకెక్కడికో పోయినాయా, వారే ఆలోచించాలా. ఈరోజు మనం గడుతున్న ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో పేదవారికి ఎలాంటి పేచీ పెట్టకుండా, బ్యాంకుల చుట్టూ తిప్పకుండా, మీరింత కట్టండి అని చెప్పకుండా సంపూర్ణంగా 100కి 100% మొత్తం ప్రభుత్వమే పెట్టి ఈరోజు ఇల్లు కట్టిస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ మాత్రమే అని చెప్పి కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. పెద్దలు చెప్తారు, 2 విషయాలు చెప్తారు. పాత సామెత కూడా ఉంది, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఎందుకంటే ఈ రెండే చాలా కష్టమైన పనులని చెప్తారు. ఇల్లు కట్టుడు కష్టమే, లగ్గం చేసుడు కూడా కష్టమే అంటారు. కానీ బహుశా భారతదేశంలో ఈ రోజున్న 29 రాష్ట్రాల్లో కానీ
గడిచిన 70 సంవత్సరాల్లో కానీ ఎక్కడ ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా ఇల్లు నేనే కట్టిస్తా, 1,00,000 రూపాయలు 1,116 ఇచ్చి పెళ్లి కూడా నేనే చేస్తా అంటున్న ఏకైక ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు మనం గడుతున్న ఈ ఇల్లు, ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా మీకు చెప్పాలా, రాష్ట్ర వ్యాప్తంగా 2,67,000 ఇండ్లు ఈరోజు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మొన్ననే శాసనసభలో చెప్పడం జరిగింది, ఈ హయాంలో ఈ 5 ఏళ్ల కాలంలో ప్రజలు ఏ అవకాశం అయితే మాకు ఇచ్చినారో ఈ 5 ఏళ్లలో అంటే 2019 ఏప్రిల్ లోపల 3 లక్షల ఇండ్లు ఖచ్చితంగా కట్టి చూపెడతామని గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే శాసనసభ వేదికగా చెప్పడం జరిగింది. 3 లక్షలతోనే అన్ని సమస్యలు పోవు, అందరికి ఇండ్లు రావని మాకు కూడా తెలుసు. ఆ 3 లక్షల్లో 1,00,000 ఇండ్లు హైదరాబాద్లో కట్టబోతా ఉన్నాం. అవి కూడా తప్పకుండా అనుకున్న గడువు లోపలే రాబోయే సంవత్సరం ఈ టైం లోపల అవి కూడా పూర్తి చేసి చూపెడతాం. మాకు కూడా తెలుసు వీటితోని మొత్తం రాష్ట్రంలో ఉండే పేదవారందరికీ రావని మాకు కూడా అవగాహన ఉంది. కానీ మీరు ఆలోచించాల్సింది, అర్థం చేసుకోవాల్సిన మాట ఒకటి ఉన్నది. ఈరోజు మనం గడుతున్న ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ఖర్చు ఒక్కొక్క యూనిట్కి హైదరాబాద్లో అయితే 8,75,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. మనకు అయ్యే ఖర్చు జిహెచ్ఎంసీకి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ 8,75,000 హైదరాబాద్లో. కానీ మార్కెట్లో అంటే మీకు అమ్ముకున్నందుకు వీల్లేదు అవి, కానీ మార్కెట్లో వాటి విలువ చూస్తే ఇదే ఒక ప్రైవేట్ బిల్డర్ దగ్గర ఇట్లాంటి ఇల్లు మీరు కొంటే కనీసంగా 30 లక్షలకు తగ్గకుండా ఉండే ఇల్లును ఉచితంగా ఇచ్చిన ఘనత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మీరు మీ పిల్లా పాపలతో సంతోషంగా ఉండేదానికి కేవలం ఇల్లు కట్టినామా అంటే కట్టినట్టు కాకుండా సర్వమందులో సిద్ధం చేసి ఇవ్వడం జరిగింది. పిల్లలు ఆడుకునేదానికి ఆట స్థలాలు, టోట్ల ఆట అంటారు, అవి కట్టి ఇవ్వడం జరిగింది. మంచినీళ్ళ కోసం సంపూర్ణమైన వసతి, అన్ని రకాలుగా రక్షణ కూడా చుట్టూ వలయంగా బ్రహ్మాండమైన కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసి ఒక ప్రైవేటు బిల్డర్ కడితే గేటెడ్ కమ్యూనిటీ ఎట్లా అయితే ఉంటుందో ఆ స్థాయిలో ఈరోజు నిర్మాణం చేసినందుకు జిహెచ్ఎంసీ అధికారులను, హౌసింగ్ అధికారులను ఒకసారి మీ చప్పట్ల ద్వారా అందరూ కూడా గట్టిగా అభినందించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇది సామాన్యమైన ప్రయత్నం కాదు. ఈ దేశ చరిత్రలో ఏ ప్రభుత్వము ఈ 70 ఏళ్లలో చేయని సాహసం, చేయని ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కొంతమంది అంటా ఉన్నారు, మరి 3 లక్షల మందికే ఇస్తే లక్షలాదిగా ఉన్న పేద ప్రజలకు ఇండ్లు ఎప్పుడు వస్తాయని అడుగుతా ఉన్నారు. వారికి నేను గుర్తు చేయదలుచుకున్నది, హైదరాబాద్లో ఇంటికి 8,75,000 అవుతా ఉంది. మున్సిపల్ ఏరియాల్లో హైదరాబాద్ బయట ఉండే మున్సిపాలిటీల్లో 5,40,000 ఒక ఇల్లు అవుతా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 5,04,000 రూపాయలకు ఒక ఇల్లు కట్టడం జరుగుతూ ఉంది. మొత్తంగా మనం కట్టబోతున్న 3 లక్షల ఇండ్లకు గాను మనకు అవుతున్న ఖర్చు 18,000 కోట్ల రూపాయలు. ఈ ప్రతి పైసా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఒక ఇంటికి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నాను. ఒక ఇంటికి ఈరోజు హైదరాబాద్లో 8,75,000 రూపాయలు అవుతా ఉంటే గతంలో కట్టిన ఇందిరమ్మ ఇండ్లతో పోలిస్తే ఈ ఒక్క ఇల్లు, ఇక్కడ మనం కట్టిన ఒక్కొక్క ఇల్లు 11 ఇందిరమ్మ ఇండ్లకు సమానమైన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అంటే మనం కడుతున్న 3 లక్షల ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లతో పోలిస్తే దగ్గర 33 లక్షల ఇందిరమ్మ ఇండ్లతో సమానమైతే అనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇది సామాన్యమైన విషయం కాదు. రెండో మాట కూడా మీకు తెలవాలా, భారతదేశంలో ఈరోజు 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో జరుగుతున్న మొత్తం గృహ నిర్మాణ ప్రోగ్రాం తీసుకుంటే కూడా అక్కడి పేదవారి కోసం కడుతున్న గృహాల నిర్మాణానికి సంబంధించిన బడ్జెట్ మొత్తం తీసుకుంటే కూడా ఒక్క తెలంగాణలో అవుతున్న ఖర్చు మిగతా 28 రాష్ట్రాల కంటే ఎక్కువ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. 18,000 కోట్ల రూపాయలు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఈరోజు మనం పేదవాళ్ళ గృహ నిర్మాణం మీద ఖర్చు పెడతా ఉన్నాం. అంటే ఏ రకమైన ఆలోచనతో సంక్షేమ రంగంలో ఉధృతమైన కార్యక్రమాలు 1, 2 కాదు, చెప్పాలంటే చాలా ఉన్నాయి. అన్ని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఒకవైపు మిషన్ భగీరథ రూపంలో ఇంటింటికి తాగునీరిచ్చే కార్యక్రమం, నల్ల ఇంట్లోనే పెట్టి మీరెవరు కూడా, ముఖ్యంగా మా అక్క చెల్లెళ్ళు రోడ్డు మీదకి వచ్చే అవసరం లేకుండా, బిందె పట్టుకొని కుండ పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి ఇబ్బంది పడే అక్కర్లేకుండా ఇంటింటిలో నల్లా పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 1 కోటి కుటుంబాలకు 1 కోటి వెలుగులను ప్రసాదించే అద్భుతమైన కార్యక్రమం మిషన్ భగీరథ రూపంలో జరుగుతూ ఉంది. ఇంకోవైపు రైతన్నలకు రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడెప్పుడో మహాకవి దాశరథి గారు అన్నారట, నా తెలంగాణ 1 కోటి రతనాల వీణ అని. ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటున్నది ఒకటే,
నా తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు, నా తెలంగాణ కోటి ఎకరాల మాగాని కూడా కావాలని చెప్పి ఈరోజు బృహత్తరమైన కార్యక్రమం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా, సీతారామ ప్రాజెక్టు ద్వారా, పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా ఈరోజు అద్భుతంగా ఇటు కృష్ణా నదిని అటు గోదావరి నదిని ఒడిసిపట్టి ప్రతి చుక్క నీటిని సద్వినియోగం చేసి మన బీడు భూములకు మళ్లించే ప్రయత్నాన్ని, ఒక భగీరథ ప్రయత్నాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. సాగునీరు, తాగునీరు సంక్షేమంలోనైతే ఇది నిజంగా కూడా ఒక స్వర్ణయుగం అని చెప్పక తప్పదు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి కార్యక్రమాలు, ఆసరా పెన్షన్లు, సన్న బియ్యంతో పేదవాడి కడుపు నిండా బువ్వబెట్టే ప్రయత్నం, అదే రకంగా ఒక్కో విద్యార్థికి గురుకుల పాఠశాలల ద్వారా అద్భుతంగా ఒక విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ప్రైవేటు పాఠశాలలకు మీ పిల్లల్ని పంపితే మీరు కట్టే ఫీజు 70,000 80,000 ఉంటుంది. ఇంతకుముందు ఒక ఎమ్మెల్యే గారు వచ్చినారు పొద్దున, ఆర్మూరు శాసనసభ్యుడు జీవన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చెప్తా ఉన్నాడు, అన్నా నేను నా పిల్లల్ని ఇక్కడ భారతీయ విద్యాభవన్లో చదివిపిస్తా ఉన్నా, నేను కట్టే ఫీజు 80,000. కానీ ఈరోజు మన ప్రభుత్వం పేదవారి పిల్లల మీద బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ గురుకుల పాఠశాలల ద్వారా ఒక్కో విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెడుతుందంటే ఎంత ప్రేమ ఉన్నదో ఈ ముఖ్యమంత్రి గారికి పేదవారి మీద అనేది దాన్ని బట్టే అర్థమవుతుందన్నా అని చెప్పి ఆ ఎమ్మెల్యే గారు చెప్తా ఉంటే నిజంగా కూడా సంతోషం కలిగింది. కేసీఆర్ కిట్ల ద్వారా ఈరోజు మహిళలను, ఒకనాడు మీకు అందరికి కూడా తెలుసు, ఇదే రాష్ట్రంలో సినిమా కవులు పాటలు రాసినారు. ఏమన్నారు అన్నాడు, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని పాటలు రాసుకున్న రోజులు, సర్కారు దవాఖాన అంటేనే ముచ్చెమటలు పట్టే రోజులు. ఆ రోజుల నుండి ఈరోజు కేసీఆర్ కిట్ వచ్చిన తర్వాత అద్భుతంగా 50% పైగా ఈరోజు మన ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరుగుతూ ఉన్నాయంటే ఎంత అద్భుతంగా ప్రజలకు వైద్య వ్యవస్థ మీద, ప్రభుత్వ వైద్యం మీద నమ్మకం కుదిరిందో దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఏ రంగాన్ని విస్మరించకుండా హైదరాబాద్ మహానగరంలో నిన్ననే బస్తీ దవాఖానాలు కూడా ప్రారంభించుకున్నాం. ప్రతి 10,000 జనాభా ఉంటే అక్కడ ఒక బస్తీ దవాఖానా పెట్టి వారికి, పేదవాడికి వైద్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఒక అద్భుతమైన కార్యక్రమం. హరితహారం రూపంలో పర్యావరణాన్ని సంరక్షించుకునే కార్యక్రమం. ఏ రంగాన్ని వదిలిపెట్టలేదు, అందరికీ కూడా అన్నీ చేస్తూ అద్భుతంగా ముందుకు పోతా ఉంటే కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు, అప్పుల పాలు చేస్తున్నారు రాష్ట్రాన్ని అని ఈరోజు గందరగోళపరిచే మాటలు, అయోమయం గురి చేసే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. మనం డబ్బులు తీసుకొని వచ్చి ప్రజలకు తాగునీటినిచ్చే ప్రయత్నం మిషన్ భగీరథ ద్వారా చేస్తే అది అప్పు అవుతుందా, ప్రజల ఆరోగ్యం మీద పెట్టుబడి అవుతుందా మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. అదే రకంగా మనం అప్పులు తీసుకొని వచ్చి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, పాలమూరు కానీ, సీతారామ ఎత్తిపోతల పథకం కానీ పూర్తి చేసి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తే అది రైతన్న మీద పెట్టే పెట్టుబడి అవుతుందా, భవిష్యత్ మీద పెట్టే పెట్టుబడి అవుతుందా, లేకపోతే వారిని ఎత్తిన పెట్టే అప్పు అవుతుందా ఒకసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. అదే రకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం మనం రుణం హడ్కో నుంచి తీసుకొని వచ్చి 18,000 కోట్లు ఖర్చు చేస్తుంటే పేదవాడికి 3 లక్షల ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తే ఆ పేదవాడి కుటుంబానికి మనం ఇచ్చే పెట్టుబడి అవుతుందా, ఆయన నెత్తిన పెట్టే అప్పు అవుతుందా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక ఆలోచనతో ప్రణాళికబద్ధమైన అభివృద్ధిని చేసే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా నిర్మాణాత్మకమైన కార్యక్రమాల మీద, సాగునీరు, తాగునీరు, గృహ నిర్మాణం, స్లమ్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ని చేసే కార్యక్రమంలో గతంలో ఇక్కడ ఉన్న బస్తీని ఆ రూపురేఖలు మార్చి అద్భుతంగా ఒక ప్రైవేట్ గేటెడ్ కమ్యూనిటీ మాదిరిగా నిర్మాణం చేస్తే అది అప్పు అవుతుందా, తప్పు అవుతుందా, పెట్టుబడి అవుతుందా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ రకమైన అసంబద్ధమైన మాటలతో ప్రజలను పరిచే ప్రయత్నం, ఈ రకమైన నిర్హేతుకమైన మాటలతో, నిరర్ధకమైన మాటలతో ప్రజలను అయోమయానికి గురి చేసే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. కానీ వాటిని మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఏ నినాదంతోనైతే తెలంగాణ ఉద్యమం సాగిందో, నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతోనే తెలంగాణ ఉద్యమం సాగింది, రాష్ట్రం సాధించుకున్నాం. నీళ్ల విషయంలో సంపూర్ణమైన న్యాయం జరుగుతూ ఉంది. ఇంటింటికి తాగునీరు, ప్రతి ఎకరాకి సాగునీరిచ్చే ఒక బృహత్తరమైన కార్యక్రమం జరుగుతూ ఉంది. నిధుల విషయంలో ఈరోజు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లే కానీ ఇన్ని కార్యక్రమాలు చేసుకోగలుగుతా ఉన్నామంటే ఒకవైపు బ్రహ్మాండంగా మన ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటుగా ఇంకోవైపు ఈరోజు నిర్మాణాత్మక రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈరోజు అద్భుతంగా ప్రజల ఆదాయాన్ని, తలసరి ఆదాయాన్ని పెంచే ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నియామకాల విషయంలో ఇప్పుడే తమ్ముడు మహేష్ ఇక్కడికి వచ్చి చెప్పినాడు, అన్న మాకు ఉద్యోగాలు కావాలని. తప్పకుండా మీ అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఈరోజు టీఎస్ ఐపాస్ ద్వారా అద్భుతంగా స్థానిక పిల్లలకు శిక్షణ ఇచ్చి
నైపుణ్యం లేకపోతే నైపుణ్యాన్ని కూడా వారికి అద్ది ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం కూడా సంపూర్ణంగా చేస్తా ఉన్నాం. ఈరోజు టిఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటికే 6,200 యూనిట్లకు పర్మిషన్ ఇచ్చినాం. 6,200 యూనిట్లకు పర్మిషన్ ఇవ్వడం ద్వారా 1,24,000 కోట్ల పెట్టుబడులని మన రాష్ట్రానికి తీసుకొని రాగలిగినాం. 3,30,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించగలిగినాం. ఇదేదో తూతూ మంత్రంగా పెట్టుబడులు వచ్చే మాట మాత్రంగా వచ్చే పెట్టుబడులు కాదు, కాగితాల మీద ఉండే పెట్టుబడులు కాదు. ఈరోజు ఇప్పటికే ఈ వచ్చిన పెట్టుబడుల్లో 50% పైగా పరిశ్రమలు కూడా ప్రారంభమైనాయని చెప్పి కూడా సంతోషంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఐటీ రంగంలో జాతీయ సగటు 9% ఉంటే 14%గా మన అభివృద్ధిలో మనం దూసుకొని పోతా ఉన్నాం. జాతీయ సగటు కంటే 5% ముందున్నాం. ఈ రకంగా చెప్పుకొని పోతా ఉంటే చాలా కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. ఈ ఒక్క రోజు ఎక్కడ రాజకీయాలు పట్టించుకోలేదు మనం. ఈరోజు ఉప్పల్ నుంచి ఒక ప్రతిపక్ష శాసనసభ్యుడు, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు ప్రభాకర్ గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. అట్లా అని చెప్పి ఉప్పల్ నియోజకవర్గాన్నో మషీరాబాద్ నియోజకవర్గాన్నో లేదా ఇతర ప్రతిపక్ష శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలను పట్టించుకోకుండా ఉండే పరిస్థితి లేదు. ఈ ఒక్క రోజు 234 కోట్ల రూపాయలతో ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకున్నామంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా పారదర్శకంగా రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నదో మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నాను. ఈ ఒక్క రోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు గాను సాయిరామ్ నగర్ కాలనీలో శ్రీరామ్ నగర్ లో 60 కోట్ల రూపాయలతో 756 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేసుకున్నాం. చెర్లపల్లిలో నాగారం దగ్గర 31.14 కోట్లతో 360 యూనిట్లకు శంకుస్థాపన చేసుకున్నాం. అదే రకంగా రోడ్లకు హైదరాబాద్ నగరంలో అన్ని మెరుగుపడ్డాయి. కరెంటు బాగైంది. ఎర్రటి ఎండల్లో కూడా గతంలో మీరు చూసినట్టయితే పారిశ్రామికవేత్తలు కూడా చెర్లపల్లిలో ఉండే పారిశ్రామికవేత్తలు కూడా ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చి ధర్నా చేసిన పరిస్థితి గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉండేది. ఆఖరికి పారిశ్రామికవేత్తలు కూడా సాధారణంగా రైతులు సబ్ స్టేషన్లను ముట్టడిస్తారు, ఇళ్లలో ఉండేవారికి కరెంటు లేకపోతే తిట్టుకుంటారు. కానీ పారిశ్రామికవేత్తలు కూడా ఆనాటి దుస్థితి సమైక్య ఆంధ్రలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు, 2 రోజులు పవర్ హాలిడేలు వారంలో. అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఎర్రటి ఎండాకాలంలో కూడా రెప్పపాటు కూడా కరెంటు పోకుండా చూసుకుంటున్న ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందా లేదా మీరే చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అదే రకంగా ఈరోజు ఈ ఒక్క రోజు వాటర్ సప్లై బాగు చేసుకున్నాం. మన కరెంటు బాగైంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా అద్భుతంగా గౌరవ హోంమంత్రి గారి నాయకత్వంలో ఉన్నాయి. ఈ మాట ఎందుకు ప్రత్యేకంగా చెప్తా ఉన్నా అంటే ఎన్నో పుకార్లు పెట్టించినారు. తెలంగాణ వస్తే ఇదైపోతుంది అదైపోతుంది, ఇక్కడ ఎవరు ఉండరు, పారిపోతారు, పెట్టుబడులు కొత్త వచ్చుడు కాదు పాత వాళ్ళే పారిపోతారన్నారు. అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు భారతదేశం మొత్తంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 1 స్థానంలో తెలంగాణ ఉంది అంటే దానికి ప్రధానమైన కారణం ఇక్కడ ఉండే రాజకీయ సుస్థిరత, అదే రకంగా శాంతి భద్రతల విషయంలో హోంమంత్రి గారి సారథ్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అది మాత్రమే కాదు, ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేసుకున్నా మరి రోడ్లను కూడా బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఒక్క రోజు మీ ఉప్పల్ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ఈరోజు మనం బోయిన్పల్లి తిరుమలగిరి మౌలాలి మీదుగా పోయే రోడ్డుకు ఒక 20 కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. దాంతో పాటుగా మనం ప్రధానమైన రహదారులు ఉప్పల్ నియోజకవర్గంలో మీర్జాలగూడ నేరేడ్మెట్ ఎక్స్ రోడ్ నుంచి ఉత్తమ్ నగర్ దాకా పోయే రోడ్ ఏదైతే ఉందో 7.6 కోట్లతో దానికి కూడా శంకుస్థాపన చేసుకున్నాం. అదే రకంగా కుషాయిగూడ నుంచి గట్కేసర్ పోయే రోడ్డు, ఇవన్నీ కూడా 6 లేన్ల రహదారులే కాబోతా ఉన్నాయి. 33.2 కోట్ల రూపాయలతో 8.5 కిలోమీటర్లు దాన్ని కూడా చేసుకున్నాం. నాచారం నుంచి ఈరోజు హన్మకొండ ఉప్పల్ మీదుగా పోయే రోడ్ ఏదైతే ఉందో 19.7 కోట్ల రూపాయలతో దాన్ని కూడా మరమ్మతులు చేసుకోబోతా ఉన్నాం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, కేవలం హైటెక్ సిటీకే పరిమితమైన శిల్పారామంని ఉప్పల్ ప్రజలు కూడా బ్రహ్మాండంగా ఇక్కడ మీరందరూ కూడా ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో శిల్పారామంని కూడా ఇక్కడే ప్రారంభించబోతా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. రాబోయే 6 నెలలలోపే దాన్ని ప్రారంభించి ఉప్పల్ ప్రజలకు అందజేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే ఆలోచనతో ఈరోజు అర్థవంతమైన ప్రణాళికతో ఒక వ్యూహంతో ముందుకు పోతున్న ప్రభుత్వం తప్ప ఆషామాషిగా ఏదో తెలిసి తెలియనట్టు నడిచే ప్రభుత్వం కాదు ఇది. మీ అందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఈరోజు ముఖ్యంగా మా సింగం చెరువు తాండాలో ఉండే అన్నదమ్ములకు అక్క చెల్లెలందరికీ నేను చేసే విజ్ఞప్తి, ఈరోజు ఐడియల్ కాలనీ తర్వాత సనత్ నగర్లో మన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభం కాకముందు అప్పుడు ఐడియల్ కట్టుకున్నాం. అక్కడ ఒక 400 ఇళ్ళు కట్టుకున్నాం. తర్వాత ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు
ముఖ్యంగా జిహెచ్ఎంసీలో 1,00,000 ఇండ్ల ప్రారంభమైన తర్వాత మొట్టమొదటగా ఈరోజు మీ ఇండ్లను మనం ఇవాళ పూర్తి చేసుకున్నాం. చాలా సంతోషం. కాకపోతే చాలా మంది మీ ఇండ్లను చూడడానికి వస్తారు. ఎందుకంటే ఈరోజు ఈ ప్రోగ్రాంతోని చాలా ఉత్సాహం, చాలా ఆసక్తి, మరి లక్షలాదిగా పట్టణంలో ఎవరైతే పేదవారు ఉన్నారో వారందరూ కూడా వస్తారు, చూస్తారు. దయచేసి మీరు కూడా వారిని స్వాగతించి చూపెట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే చాలా మందికి ఆసక్తి ఉంది, మా ఇండ్లు రేపు ఎట్లా ఉండబోతున్నాయి, మేము ఎట్లా నివసించబోతా ఉన్నాం అనే ఒక ఆసక్తి ఉంటుంది. నేను జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారిని కూడా కోరుతా ఉన్నాను, దయచేసి నగరంలో ఉండే పేదవారికి అవసరమైతే ఎవరికైతే ఏమైనా అనుమానాలు ఉంటే ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో బస్సులు పెట్టి ఇక్కడికి తీసుకొచ్చి మీ ఇండ్లను కూడా ఈ రకంగా కట్టిస్తామనే విశ్వాసాన్ని కూడా నగరంలో ఉండే ప్రతి ఒక్కరికి కలిగించాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే 1,00,000 ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయి. అన్నీ కూడా ఈ సంవత్సరమే ప్రారంభం అవుతాయి. రాబోయే ఎండాకాలం వరకు నిరంతరంగా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇండ్లకు కూడా మనం నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఏదైతే ఉన్నామో అవన్నీ కూడా దశల వారీగా పూర్తవుతూ ఉంటాయి. కానీ ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏమంటే, మనకు సంబంధించిన వారికి ఎవరైనా ఇల్లు వచ్చి మనకు రాకపోతే మీరు నిరాశ చెందాల్సిన పని లేదు. ఈరోజు వారికి వచ్చిందంటే రేపు మీకు తప్పకుండా వస్తుంది. కానీ పిండి కొద్దీ రొట్టె, అక్కడ డబ్బులు ఎన్ని ఉంటే అన్నే చేసుకోగలుగుతాం తప్ప అంతకంటే ఒకటేసారి మరి పెద్ద ఎత్తున తీసుకునే అవకాశం ఉండదు. ఇంతకుముందే నేను చెప్పినట్టు ఈరోజు మనం గడుతున్న 3 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు గతంలో గట్టిన 33 లక్షల ఇందిరమ్మ ఇండ్లతో సమానమైన విషయాన్ని మళ్ళొక్కసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మీ అందరికీ ముగించే ముందు నేను చేసే విజ్ఞప్తి మళ్ళీ ఒకసారి ఒకటే, ఇన్ని పనులు చేస్తూ ఇన్ని రకాలుగా ప్రజల బాగోగుల కోసం కష్టపడుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వానికి సంబంధించినంత వరకు మేము కోరుకునేది ఒకటే, ఎన్నికల వరకు ఏ ఆలోచన లేకుండా, రాజకీయ వాసన లేకుండా, రాజకీయ అంటు లేకుండా అందరం కూడా వేదిక మీద ఉండే ప్రజాప్రతినిధులం కలిసికట్టుగా పనిచేస్తాం. ఎన్నికలు వచ్చినప్పుడు మీరు ఆలోచించి తీర్పునివ్వండి, దానికేం తొందర లేదు. కానీ ఈ లోపల ఎవరైనా వచ్చి చెడగొట్టే ప్రయత్నం చేస్తే, ఈరోజు మనం పాలమూరులో నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. పాలమూరు మీ అందరికీ కూడా తెలుసు, ఒకప్పుడు వలస జిల్లాగా, లేబర్ జిల్లాగా, మరి పూర్తి స్థాయిలో ధ్వంసమైపోయిన జిల్లాగా ఉన్న పాలమూరును బాగు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే మా దేవరకద్ర శాసనసభ్యుడు ఇక్కడనే ఉన్నారు. ఆ పాలమూరు జిల్లాను బాగు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే కొంతమంది ఉద్దేశపూర్వకంగా కేసులు వేస్తూ ఉన్నారు. రాజకీయపరమైన ఆలోచనతో నీళ్లు వస్తే, ప్రజలకి సాగునీరు వస్తే, ఇంటింటికి కేసీఆర్ గారు చెప్పిన విధంగా తాగునీరు వస్తే మాకు పుట్టగతులుండవు రాజకీయంగా అనే ఒక దురాలోచనతో, ఒక దుర్బుద్ధితో ఈరోజు కొంతమంది కేసులు వేస్తూ ఉన్నారు. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, అట్లాంటి వ్యక్తులు, అట్లాంటి పార్టీలు మీ దగ్గరకు వచ్చినప్పుడు నిలదీయండి. ఎందుకు 67 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చినా ఏమీ చేయలేదు? ఈ 4 ఏళ్లలోనే తెలంగాణ ప్రభుత్వం అన్నీ చేస్తూ ముందుకు పోతుంటే ఎందుకు అడ్డం తలిగే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ప్రశ్నించండి. ప్రజాస్వామ్యంలో అది ముఖ్యం. ఖచ్చితంగా గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు పోయే క్రమంలో గత పాలకుల వైఫల్యాలను కూడా ఎత్తి చూపాల్సిన బాధ్యత మా మీద ఉంది, ప్రశ్నించాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందనే విషయాన్ని కూడా మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తూ, మీ అందరికి కూడా ఆకలి అవుతుంది, నాకు కూడా ఆకలి అవుతుంది కాబట్టి మీ ఓపికకు ఎక్కువగా పరీక్ష పెట్టకుండా నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ.